ప్రభుత్వ పాఠశాల, ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయుడు, మధ్యాహ్నం భోజనం, వంటలు. ప్రభుత్వ పాఠశాల దుస్థితికి నిదర్శనంగా నిలిచింది వరంగల్ జిల్లా కోనాపురం ప్రాథమిక పాఠశాల. అసలు ఇక్కడ ఒక టీచర్, ఒక స్టూడెంట్ ఉండడానికి కారణమేంటి? అక్కడి గ్రామస్తులు ఏమంటున్నారు? వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కోనాపురం ప్రాథమిక పాఠశాలలో ఒకే ఒక్క విద్యార్థి, ఇతని కోసం ఒకే ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్నారు. ఉపాధ్యాయుడు సెలవులో ఉంటే మరో ఉపాధ్యాయుడిని ఈ విద్యార్థికి పాఠాలు చెప్పేందుకు కేటాయిస్తారు. విద్యార్థి సెలవులో ఉంటే ఆ పాఠశాల సెలవులో ఉన్నట్లు లెక్క. ఏకోపాధ్యాయ పాఠశాలలో ఒక్కరే విద్యార్థి హాజరవుతుండటంతో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడంటే ఆ అబ్బాయి మాత్రం వాళ్ళ పేరెంట్స్ తో పాటు ఇదే స్కూల్కి వస్తున్నారు. అతని కోసం నేను ప్రతిరోజు పాఠశాలకు వచ్చి ఆ అబ్బాయి రాకున్న వాళ్ళు తీసుకొచ్చి బోధించడం జరుగుతుందండి. ఆ అబ్బాయికి ఒక స్కావెంజర్ ఉంది, ఒక వంట కూడా చేస్తామండి. చేసి ఇక మా ఆఫీసర్స్ ఏంటంటే పిల్లగాడు ఉన్నాడు కాబట్టి పాఠశాల నడిపేయాలనే ఉద్దేశంగా మమ్మల్ని ఇక్కడికి పంపిస్తున్నారండి. ఇక ఒక్క పిల్లగానికైనా స్కూల్ నడిపేయాలనే ఉద్దేశంతో వస్తున్నాం. ఇక్కడ దానికి విలేజర్స్ కూడా మాకు బాడీ ఉండాలి సార్, మా పాఠశాల మాకు ఉండాలి, మేము పిల్లగాళ్ళను ముందు అంగన్వాడీ నుంచి అయినా కూడా చేస్తామన్న ఉద్దేశంగా మాట్లాడుతున్నారు. ఒక అబ్బాయి కోసమైనా ఒక స్కావెంజర్ కానీ, పొద్దున అల్పాహారం కానీ, మధ్యాహ్న భోజనం అన్ని యథావిధిగా. ఒకటే అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి కోసమైనా సార్ వస్తాడు, కానీ మా స్కూల్ అసలే తీసేయద్దు, నెక్స్ట్ టైం వస్తారు. ఎందుకంటే పిల్లలు ఉండే 7 కానీ వాళ్ళు బ్రతుకుదేరు కోసం వేరే గ్రామాలకు వెళ్ళిపోయారు. అందువలన పిల్లలు లేరు. ఈ అంగన్వాడీ పిల్లలైనా వచ్చే సంవత్సరం అయినా ఆ పిల్లలు మళ్ళీ స్కూల్కి వస్తారు. మా బడి మాకు ఉండాలి, మా సార్ రావాలి. సార్ కూడా చాలా మంచోడు. మాకు ఒక్కటే అబ్బాయి ఉన్నాడు స్కూల్లో. ఆ బాబుకరానికి సార్ వస్తాడు, రావాలి, మాకు బడి ఉండాలి సార్. మాకు ఎట్లా చేసి 10 మంది పిల్లలు ఇప్పుడు నెక్స్ట్ అంగన్వాడీ వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా వస్తారు. ఈ 1 సంవత్సరం ఎట్లా నడిపించి బడి మాత్రం పోవద్దు సార్, మాకు కంపల్సరీ ఉండాలి. వేరే హన్మకొండకు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు, బతుకుదేరు డ్రైవర్ వల్ల పోయారు సార్. 3 కుటుంబాలు పోయినారు. వాళ్ళు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళు లేకనే ఇప్పుడు ఒక్క అబ్బాయి కూడా చిక్కిపోయారు సార్. బడి ఉండాలి సార్, బడి ఉండాలి, సార్ ఉండాలి. మాకు ఎప్పటికీ నడిచినట్టే ఎప్పటికీ నడవాలి, మాకు స్కూల్ నడవాలి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నందున పాఠశాలను మరో పాఠశాలలో కలిపిద్దామని ప్రతిపాదనలు పంపినా గ్రామస్తులు ఒప్పుకోలేదు. తమ గ్రామంలో పాఠశాల ఉండాలని పట్టుబట్టారని ఉపాధ్యాయుడు చెబుతున్నారు. 1 నుంచి 5 తరగతులు ఉన్న ఈ బడిలో గతంలో 10 మంది పిల్లల వరకు ఉండేవారు. ఈ ప్రాంతమంతా కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉంటాయి. వర్షాలు సరిగ్గా లేక పంటలు పండక ఇక్కడి ప్రాంత ప్రజలు ఉపాధి నిమిత్తం వలస వెళ్లాల్సి వచ్చింది. ఈ విధంగా వలస వెళ్లే క్రమంలో వారి పిల్లల్ని తమతో పాటు తీసుకెళ్లడంతో పాఠశాలలో ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం 2వ తరగతి చదువుతున్న విక్కీ పాల్ కు ఉపాధ్యాయుడు జగన్మోహన్ రావు రోజు వర్ధన్నపేట నుంచి వచ్చి పాఠాలు బోధిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఒకటే విద్యార్థి ఉన్నాడు, ఒకటే సారు, ఒకటే విద్యార్థి ఉన్నారు. అంగన్వాడీ పిల్లలు కూడా సరిగా లేరు. ఎందుకు లేరు అంటే ఇప్పుడు వారు వర్షాలు లేక ఏం లేక తల్లిదండ్రులు వేరే ప్రదేశాలకు, వేరే హైదరాబాద్ అని ఇంకా చుట్టుపక్కల ప్రదేశాలకు వెళ్ళి అక్కడ నివసిస్తున్నారు. తల్లిదండ్రులు ఎక్కడ ఉంటే పిల్లలు కూడా అక్కడ ఉంటారు. కాబట్టి ఆ తల్లిదండ్రులకి ఇక్కడ అందరూ కూలి చేసుకుంటే బతికేవారమే. ఇక ఏ పనులు లేకపోయేసరికి వర్షాలు లేక ఏం లేక ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. ఏం లేక తినటానికి తిండి కూడా లేక ఇక్కడి నుంచి వెళ్ళి వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ కూలి చేసుకుంటూ పిల్లల్ని చదివిస్తున్నారు, అక్కడ బతుకుతున్నారు. ఇక్కడ ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి తమ గ్రామానికి సరైన రవాణా సౌకర్యం కల్పించి ఇక్కడి ప్రాంత ప్రజలకు ఏదైనా ఉపాధి కల్పించాలంటున్నారు. తమ పాఠశాలను ఇక్కడే ఉంచాలని కోరుతున్నారు. వచ్చే సంవత్సరానికైనా ఎక్కువ మంది పిల్లల్ని ఈ పాఠశాలకు పంపిస్తామని గ్రామస్తులు అంటున్నారు.